సూర్యలంక, కాకినాడ, మచిలీపట్నం ఇలాంటివన్నీ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే రిషికొండ బీచ్ అయితే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. ఇవి కాకుండా ఇంకా అనేక ప్రాంతాలు, ఆర్సిలీ హిల్స్, లేపాక్షి, గండికోట, కొండారెడ్డి బురుజు, చంద్రగిరి కోట. ఎప్పుడో నేను లైట్ అండ్ షో పెట్టాను, అది పోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి పెడుతున్నాం. అంటే చెడగొట్టినటన్ని రెక్టిఫై చేయడానికే సరిపోతా ఉంది. గుడిమల్లం ప్రాంతాలని హెరిటేజ్ టూరిజంగా అభివృద్ధి చేస్తాం. ఇంకొక పక్క శ్రీశైలం, గోదావరి ప్రాంతం, అదే మరి సూర్యలంక బీచ్లు కూడా పూర్తిగా డెవలప్ చేయడానికి ముందుకు పోతాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 14, 19 చేసిన ఎంఓయూలన్నీ పోయినాయి, అందరూ పారిపోయారు. మళ్ళీ ఇప్పుడు పిలిచాం, ఒక 40 మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడుండే మీ అందరిని ఒకటే కోరుతున్నా, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలని. అది టూరిజంలో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, అగ్రో ప్రాసెసింగ్ కావచ్చు, ఎంఎస్ఎంఈ కావచ్చు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఉద్యోగం కోసం తాపత్రయపడడం కంటే ఉద్యోగాలు ఇచ్చే శక్తి మీకు రావాలనేది నా కోరిక. దానికోసం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటి రావాలంటే టూరిజంలో చాలా అవకాశాలు ఉన్నాయి. దానికి మనం నాంది పలకాల్సిన అవసరం ఉంది. 14-19లో 2,000 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది 167 కోట్లు. అంటే ఏ మూలకు సరిపోతుందో అర్థం కాని పరిస్థితి. ఇంకొక పక్కన ఆ రోజుట్లో 11,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, ఇప్పుడు 500 మందికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఇచ్చేస్తాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ని శ్రీశైలం, అఖండ గోదావరి, సూర్యలంక ఇవన్నీ కూడా స్పెషల్ టూరిస్ట్ సెంటర్స్ కింద అభివృద్ధి చేస్తాం. డెస్టినేషన్ డెవలప్మెంట్ కోసం కూడా ముందుకు తీసుకెళ్తాం. అరకు, లంసింగి ఇప్పుడే చూపించారు, బెలూన్ ఫెస్టివల్ అరకులో పెట్టాం. వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ఫెస్టివల్స్ అన్ని కండక్ట్ చేశాం. గండికోట మీరు చూస్తే దేశంలో ఎక్కడా లేనటువంటి బ్యూటిఫుల్ ప్లేస్ అది. అలాంటివన్నీ మనం డెవలప్ చేసుకోగలిగితే చాలా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఈ ప్రభుత్వ విధానం ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్లో చెప్పాలనుకున్నాను. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇమ్మని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నా, టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నా. ఇప్పుడే మా మంత్రికి, మా సెక్రటరీకి చెప్తున్నాను, తొందరలోనే ఒక ప్రత్యేకమైన పాలసీ కూడా రూపకల్పన చేస్తాం. హోటల్ ఇండస్ట్రీ కూడా చెప్తున్నా, మీ మీద దాడులు ఉండవు. మీరు కూడా చేయాల్సిన పని సిన్సియర్గా చేయండి, నీతి నిజాయితీగా చేయండి, ఆశపడకుండా చేయండి. పక్క రాష్ట్రంలో 1 గంట వరకు ఉంటే హోటల్స్ అన్ని ఇక్కడ 10 గంటలకో 9:30కు వచ్చి పోలీసులు లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. ఇంత మునిపే జీవో ఇచ్చాను టూరిజం కోసం, 12 గంటల వరకు హోటల్స్ రన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాం. అదే సమయంలో మీరు ఎవ్వరూ భయపడక్కర్లేదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాత్రం ఉండడానికి వీల్లేదు. ఎక్కడ కూడా గంజాయి ఉండదు, లేకపోతే డ్రగ్స్ ఉండవు. ఒకవేళ ఎక్కడన్నా డ్రగ్స్ ఉంటే మాత్రం అదే లాస్ట్ డే అవుతుంది. మొత్తం సీసీటీవీ కెమెరాలు కూడా ఎక్కువ పెడుతున్న రాష్ట్రం మొత్తం. యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎవడైనా ఇంట్లో నుంచి బయలుదేరి వస్తే అతన్ని ట్రాక్ చేసే మెకానిజం కూడా పెట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. అదే సమయంలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి పూర్తి స్వేచ్ఛనిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.